శనివారం నైట్ క్రికెట్ మ్యాచ్లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదండి. మా ఆయన 2 గంటల వరకు మేలుకున్నాడు శనివారం నైట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇండియా గెలిచిన దానికి. ఇంకా ఆ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నాడు. ఇంకా తను హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మార్నింగ్ మంచి టిఫిన్తో సర్ప్రైజ్ చేద్దామని నేను నైటే పిండి కలిపి పెట్టుకున్నాను పూరీకి. పూరీ కాంబినేషన్గా ఏం చేశాను, ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసేయండి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఎమ్మి టిఫిన్ అండి. ఏంటి అనుకుంటున్నారా? పూరి మటన్ కర్రీ. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. నేను ఎలా మటన్ కర్రీ చేస్తాను అనేది చూపించేస్తారండి. ఇంకా పూరి చేయడానికి నైటే పిండి కలిపి పెట్టుకునేసాను. ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత పూరీలు చేసుకుంటే బాగా పొంగుతాయి పూరీలు. ఫస్ట్ మటన్ కర్రీ చేసుకునేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకునేసానండి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ క్లీన్ చేసి పెట్టుకునేసాను. మటన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, టమాటా, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1/2 కిలో మటన్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకునేసిన తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీ నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు. ఈ కర్రీకి నేను చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటున్నానండి. మటన్ కర్రీకి చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గా వేయించుకోవాలండి. ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి. మసాలా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మటన్ వేసుకునేద్దాము. ఈ మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత మిగిలిన మసాలాలు వేసుకున్నాము. మూత పెట్టుకునేసానండి. విజిల్స్ పెట్టకుండా ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు ఈ మసాలాలోనే బాగా వేయించుకునేసాను మటన్ని. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ఇది కారం కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి, అందుకే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, వేయించిన జీలకర్ర పొడి అదొక 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ వేసి 1 మినిట్ వేయించుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి. మటన్ ఉడకాలి కాబట్టి ఒక 3 గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి. నీళ్లు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేసేయాలి. మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేసానండి. ఒక 6-7 విజిల్కి మటన్ ఉడికిపోతుంది. మటన్ ఉడికిన తర్వాత చూపిస్తాను. మటన్ విజిల్స్ పెట్టుకునేసానండి. ఇప్పుడు పూరీ చేసుకుందాము. మటన్ ఉడికే లోపు ఈ చెక్క ఉండడం వల్ల నాకు పూరీలు తొందరగా అయిపోతాయి. కొద్దిగా దీని మీద ఒక పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఉండలు చేసుకుంటాం కదా, పిండిని ఇలా ముద్ద వేసి ఇలా ఒత్తుకునేస్తే తొందరగా పూరీలు అయిపోతాయి. ఇదిగో చూసారా, చిన్న పూరి ఎంత బాగా వచ్చిందో. చిన్నవి మా ఇంట్లో ఇలా చిన్నవి చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. అన్ని చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకునేద్దాము. ఇంకా నేను కిచెన్లో ఇలా పూరీలు వత్తుతూ ఉంటే ఇంకా మా ఆయన నిద్రలేచి వచ్చి పూరీలన్నీ కాలుస్తూ ఉన్నారు. హాలిడే ఉంటే ఇలా బాగా హెల్ప్ చేస్తారు నాకు కిచెన్లో. ఇంకా నైట్ పనుకోవడమే 3 అయ్యింది. వాళ్ళ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఆ టైంలో ఫోన్ చేసి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు. ఇంకా నాతో కూడా షేర్ చేసుకున్నారు తన హ్యాపీనెస్ని. తన హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఇంక నేను మార్నింగ్ ఇలా మంచి టిఫిన్తో సర్ప్రైజ్ చేద్దామని నైటే పూరీ చేయడానికి పిండి కలుపుకొని ఇంకా మార్నింగ్ ఇలా పూరీ చేస్తూ ఉన్నాను. దానికి కాంబినేషన్గా మటన్ కర్రీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. పూరీ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మటన్ కూడా ఉడికిపోయిందండి. ఒక 7 విజిల్స్ పెట్టుకున్నాను, ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత లేకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత మటన్ కర్రీ రెడీ.
పూరి కాల్ చేసిన తర్వాత నైట్ జరిగిన ఇండియా క్రికెట్ మ్యాచ్ మళ్ళీ మార్నింగ్ చూస్తూ ఉన్నారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి మా ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇంకా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఇలా ఎమ్మి టిఫిన్తో సర్ప్రైజ్ చేశాను ఆయనకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా ఎంజాయ్ చేశాము ఇలా పూరి మటన్ కర్రీతో. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. పూరి మటన్ కర్రీ, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. పూరి మటన్ కర్రీ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.